ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి మభ్యపెట్టి 2.65 లక్షలను కాజేశాడు జీఎం గౌస్. హౌసింగ్ శాఖలో ఏఈగా పనిచేస్తున్న గోపీనాథ్ అవినీతికి పాల్పడి ఉద్యోగం పోగొట్టుకున్నాడు. తర్వాత తనకు ప్రభుత్వంలో బాగా పలుకుబడి ఉందని ఉద్యోగం మళ్లీ ఇప్పిస్తాను అని మభ్యపెట్టాడు. జీఎంఎస్ గౌడ్ ఇతని మాయమాటలు నమ్మి దశల వారీగా 2.65 లక్షల నగదును అందజేశారు గోపీనాథ్. కానీ జీఎం గౌస్ చుట్టూ గోపీనాథ్ నెలలు తరబడి తిరిగినా ఉద్యోగం రాలేదు. తీసుకున్న డబ్బు వాపసు ఇవ్వలేదు. దీంతో గోపీనాథ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చీటింగ్ కేసు నమోదు చేశారు 2 టౌన్ పోలీసులు. విజయబాబు విజయ్ గురించి ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టినాను. అతను నా దగ్గర సీనియర్ జర్నలిస్ట్గా అని చెప్పేసి చెప్తున్నాడు. కానీ అసలు ఆయన జర్నలిస్టేనా? ఆయన గురించి జర్నలిస్ట్ సంఘానికి కంప్లైంట్ చేస్తున్నాను. వీలైతే డీజీపీ గారు కలుస్తాను.